ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ ఉదయం ఎస్తేరు గ్రంథంలో నుండి ప్రధాన భూమిక ఎస్తేరు గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎస్తేరు తన యొక్క ప్రాముఖ్యమైన నామధేయం హదస అనగా సుగంధ పరిమళాలతో చక్కని సువాసన అని అర్థం. అయితే ఎప్పుడైతే ఎస్తేరు తల్లిదండ్రులు లేక మొర్దెకై చేత పినతండ్రి చేత పెంచుకోబడిందో, వీరందరూ కూడా మరి ఈ యొక్క అహష్వేరోషు రాజు కింద ఆ సంస్థానంలో వారు ఉంటున్నారు. మరి ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. మొర్దెకై చెప్పినట్లుగా ప్రార్థన, వాక్యం ఈ యొక్క పద్ధతుల్లో తాను చాలా క్రమశిక్షణతో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సరే, ఎస్తేరు రాజుగారికి భారీగా ఎంపిక చేయబడిన తర్వాత మరి తాను ఆ యొక్క రాజు కోటలో ఉంటుంది. అయితే మొర్దెకై ఆ గేట్ దగ్గర ఆయన ఉంటూ ఉన్నాడు. మొర్దెకై అనగా పోరాడువాడు, ప్రార్థనలో ఆత్మీయతలో పోరాడువాడు అని అర్థం. మరి మొర్దెకై గమనించాడు, ఆ యొక్క షూషన్ కోటలో ఒక జెరాక్స్ కాపీ ఒకటి దొరికింది. ఆ దినాల్లో ఉన్న 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ కూడా హతము చేయటానికని మరి ఒక దుష్టుడైన నామాను రాజుగారి చేత తాను సంతకం పెట్టించిన సంగతి ఆ యొక్క మొర్దెకై తెలుసుకుని ఎస్తేరుతో ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. కనుక మొర్దెకై చెప్పిన గంభీరమైన మాటలు ఈ సమయము యూదులకు చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడినాయి. వారు మరణించడానికి లేఖనం లేక శాసనం అది తయారైంది. ఈ సమయంలో నీవు రాజునకు చెప్పకపోతే మాకెలాగో యూదులకు సహాయం వస్తుంది, కానీ నీవును నీ ఇంటి వారిని దేవుడు లెక్క అడుగుతాడు అని. కాబట్టి మొర్దెకై చాలా జ్ఞానం కలిగిన వాడు, పోరాట పటిమ కలిగిన వాడు, ధైర్యశాలుడు. ఆయన చెప్పిన మాటలకు ఎస్తేరు ఈ రకంగా చెప్పింది. 15-16 వచనాల్లో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లా నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును.
నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు ధైర్యంగా ఓ మాట చెప్పింది, మీరు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న యూదులందరినీ సమాజ మందిరంగా సమకూర్చి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించండి. నేను నా చెలికెత్తులతో కూడా మేము అంతఃపురంలో మా యొక్క స్థలంలో మేము కూడా ప్రార్థన చేస్తాం. రాజు సన్నిధిలో ప్రవేశించుట వ్యతిరేక్తమైనప్పుడు కూడా నేను ప్రవేశిస్తాను. ఒకవేళ నేను నశించెదను అని. ఎంత త్యాగంతో కూడిన మాట, ఎంత తెలివితేటతో కూడిన మాట, ఎంత విశ్వాసంతో కూడిన మాట. యూదులు ఎవరు కూడా నశించడానికి వీలు లేదు, నా స్వజనము ఎవరు నశించడానికి వీలు లేదు అని ఎస్తేరు కంకణం కట్టుకొని ఒక రాణిగా ఉండి 3 దినాలు ఉపవాసము ఆ యొక్క త్యాగం అయిన తర్వాత రాజా సముఖమునకు వెళ్ళినప్పుడు, మామూలుగా అయితే వ్యతిరేకంగా వెళితే ఆవిడికి మరణశిక్ష పొందేది. కానీ రాజుగారికి ఎస్తేర్ని చూడగానే దయ కలిగెను అనే విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, 5వ అధ్యాయం 2వ వచనములో రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన పుట్టెను. దేవునికి ఎంతో స్తోత్రాలు. కాబట్టి ఎస్తేరు ప్రార్థించింది, ధైర్యంగా రాజు సముఖమునకు వెళ్ళింది, రాజుగారి చేత ఆహ్వానం పొందింది. ఆ యొక్క దండమును ముట్టగానే మరి రాజుగారి అనుగ్రహాన్ని కూడా పొందగలిగింది. అయితే వెంటనే వెళ్ళి ఎస్తేరు, అయ్యా మందన చూస్తున్నాం, అయ్యా నా జనాంగం అంతా ఇబ్బందులు ఉన్నారు అని వెంటనే చెప్పకుండా రాజును భోజనమునకు విందుకు ఆహ్వానించింది. ఎస్తేరు అందమైన స్త్రీ, ఎస్తేరు ప్రార్థనా పర్రాలు, ఎస్తేరు జ్ఞానవంతురాలు, ఎస్తేరు ఏ రకంగా పెద్దలతో మాట్లాడాలో బాగా తెలిసిన స్త్రీ. చివరకు ఎస్తేరు యొక్క జనాంగం అంతా కూడా నశించబోతూ ఉన్నారు. దానికి ఆ నక్కలు తయారు చేసింది హామాను అని తెలుసుకుని రాజుగారు మరలా ఆ శాసనాన్ని తిరగ వ్రాసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. రాజులు చేసిన శాసనం ఏది కూడా అది మరి ఆ యొక్క పూర్తిగా అది నిషిద్ధం అవటానికి వీల్లేదు. కానీ ప్రార్థన చేయగా రాజులు చేసిన శాసనాలు కూడా అవి నిర్మూలమై దేవుని బిడ్డలు రక్షణ కొరకు దేవుడు గంభీరమైన ఆ యొక్క కార్యాన్ని అక్కడ ఆయన చేయగలిగి ఉన్నాడు. బీజాశ్వల మీద వెళ్ళి 127 సంస్థానాల్లో వారు అక్కడ తెలియపరచగా, ఆ యొక్క నోటీసులు పెట్టగా ఏ ఒక్క యూదులు కూడా నశించకుండా ఎస్తేరు కారకురాలేదు. ప్రియులారా, మన దేశంలో అనేకులు ఈ యొక్క మరణ శిక్షలో ఉన్నారు, చాలామంది విడుదల లేక ఉన్నారు. నీవు నేను ఈ రకంగా వారి ప్రార్థన చేసినట్లయితే వారి మీద ఉన్న మరణ శాసనము తొలగిపోయి వారు దేవుని చేత రక్షించబడి వారు పరలోకమునకు వారసులు అవుతారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎస్తేరుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎస్తేరు ఎంతో ధైర్యంగా సాహసంగా వెళ్ళింది, ఎంతో
ఆ యొక్క అణుకువతో వెళ్ళింది, ఎంతో విశ్వాసంతో వెళ్ళింది, ఎంతో కాన్ఫిడెన్స్గా వెళ్ళింది. అందుకని గొప్ప జవాబు నువ్వు అక్కడిచ్చావు. స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.